ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. డెంగ్యూ, మలేరియా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వీటి గురించి సమగ్రంగా తెలుసుకుందాం. దోమ కొట్టగానే చర్మం చురుక్కుమంటుంది, వెంటనే దురద మొదలవుతుంది. దాంతో కుట్టిన చోట అరచేత్తో ఒక్కటి చరిచి ఆ దోమని చంపేసి ఊపిరి పీల్చేసుకుంటాం. అయితే మన బెంగంతా ఈ దోమ కాటుతో మొదలయ్యేటటువంటి ఈ దురదల గురించే. కానీ దాన్ని మించిన డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలకు కారణమైనటువంటి వైరస్, బ్యాక్టీరియాలు అదే దోమ కాటుతో మన శరీరం లోపలికి ప్రవేశిస్తున్నాయని మనం గ్రహించాలి. వర్షాకాలంలో విజృంభించేటువంటి ఈ జ్వరాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ముందుగా డెంగ్యూ జ్వరం గురించి తెలుసుకుందాం. పగటి వేళ కుట్టే దోమలతో ఈ డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. డెంగ్యూ వైరస్లలో 4 రకాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక రకం వైరస్తో ఇన్ఫెక్ట్ అయినటువంటి ఆడదోమ మనల్ని కుట్టడంతో ఆ వైరస్ శరీరంలో వ్యాపించి వ్యాధిని కలిగిస్తుంది. డెంగ్యూ వైరస్ ఈడిస్ ఈజిప్టై రకానికి చెందినటువంటి దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమలు పగటి వేళ చురుగ్గా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఉదయం పూట అలాగే సాయంత్రం వేళల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఇవి డెంగ్యూ వ్యాధిగ్రస్తుడిని ఈ దోమ కుట్టి రక్తాన్ని పీల్చడం ద్వారా డెంగ్యూ వైరస్ ఆ దోమ పొట్ట లోపలికి చేరుతుంది. ఈ వైరస్ అక్కడ 2 నుంచి 10 రోజుల పాటు వృద్ధి చెంది 10వ రోజుకి దోమ లాలాజలంలోకి చేరుతుంది. అలాగా వైరస్తో ఇన్ఫెక్ట్ అయినటువంటి ఈ దోమ ఆరోగ్యవంతుడైన వ్యక్తిని కుట్టడంతో వైరస్ అతని శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. ఇలా డెంగ్యూ వ్యాధి దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా సోకుతుంది. దోమ తన జీవితకాలం అంటే 1 నెల రోజుల పాటు డెంగ్యూ వైరస్ని శరీరంలో మోస్తూ ఉన్నా దాని ఆరోగ్యానికి ఎటువంటి నష్టం ఉండదు. కానీ అదే దోమ ఆ 1 నెల రోజుల సమయంలో ఎంతమందిని కుడితే అంతమంది లోపలికి ఈ డెంగ్యూ వైరస్ ప్రవేశిస్తుంది, వ్యాధిగ్రస్తుల్ని చేస్తుంది. పైగా ఈ దోమ జనసమూహం ఉండేటువంటి ప్రదేశాలలో సంచరిస్తూ ఉంటుంది. అక్కడి నీటిలో గుడ్లు పెడుతూ ఉంటుంది. వాళ్ళ రక్తాన్ని ఆహారంగా తీసుకుంటూ జీవిస్తుంది. కాబట్టి డెంగ్యూ వ్యాధి నుంచి రక్షణ పొందాలి అంటే ఈడిస్ ఈజిప్టై దోమల్ని పరిసరాల నుంచి పారదోలాలి. డెంగ్యూ జ్వరానికి ప్రధాన కారణం దోమ కాటే అయినా రక్తం, అవయవ మార్పిడి వీటి వల్ల కూడా వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. సరే, మరి డెంగ్యూ వ్యాప్తి ఎలా జరుగుతుంది ఇది తెలుసుకోవడం ముఖ్యం. డెంగ్యూ వైరస్ దోమ కాటుతో శరీరం లోపలికి ప్రవేశించినప్పుడు రక్తం లోపల ఉండేటువంటి తెల్ల రక్త కణాల పైన దాడి చేస్తుంది. ఆ కణాల్లోకి ప్రవేశిస్తుంది. శరీరం మొత్తం సంచరిస్తూ క్రమంగా తెల్ల రక్త కణాలని నాశనం చేస్తుంది. దాంతో ఈ వ్యాధికారక వైరస్ని పారదోలటం కోసం సైటోకైన్స్, ఇంటర్ఫెరాన్స్ అనే సిగ్నలింగ్ ప్రోటీన్స్ ఉత్పత్తి అవుతాయి. దీని ఫలితంగా ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. తగ్గటంతో పాటు రక్తం లోపల ఉండేటువంటి ఇతరత్ర ద్రవాలు రక్తనాళాల్లోంచి బయటకు స్రవించి రక్తం చిక్కబడుతుంది. దాంతో రక్త ప్రసరణ మందగిస్తుంది. శరీరం లోపల ఉండేటువంటి ప్రధాన అంతర్గత అవయవాలకి రక్త సరఫరా తగ్గుతుంది. వాటి పనితీరు కుంటుపడుతుంది. ఈ సందర్భంగా డెంగ్యూ షాక్ దీని గురించి తెలుసుకోవాలి. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండటంతో కొన్నిసార్లు డెంగ్యూ జ్వరాన్ని ఫ్లూ జ్వరం కింద పొరపాటు పడుతూ ఉంటారు చాలామంది. అయితే మిగతా జ్వరాల్లో కనిపించని తీవ్రమైనటువంటి స్థితి ఈ డెంగ్యూలో కనిపిస్తుంది. అదే డెంగ్యూ షాక్. దీన్నే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని కూడా అంటారు.
డెంగ్యూ వైరస్ వల్ల లింఫ్ అలాగే రక్తనాళాలకు తీవ్ర నష్టం జరుగుతుంది, కాలేయం పెద్దదవుతుంది, రక్త ప్రసరణ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. ఈ స్థితి ఎంతో ప్రమాదకరమైంది. అయితే డెంగ్యూ వ్యాధికి గురైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్థితికి చేరుకుంటారు అని మనం చెప్పలేం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళల్లో, అలాగే డెంగ్యూకి ఇతరత్ర ఇన్ఫెక్షన్లు తోడైనటువంటి సందర్భాలలో ఈ డెంగ్యూ షాక్ కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా అల్లోపతి వైఫల్యం గురించి మనం తెలుసుకోవాలి. డెంగ్యూ వైరస్ని సమూలంగా నాశనం చేసేటువంటి ఇంగ్లీష్ మందులు నిజానికి లేవు. డెంగ్యూ ఇన్ఫెక్షన్ని హరించేటువంటి ప్రత్యేకమైన మందులు అంటూ ఏవీ లేవు. కాబట్టి వైరస్ కలిగించినటువంటి నష్టం నుంచి కోలుకునేటువంటి మందులు మాత్రమే అల్లోపతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. జ్వరాన్ని, ఒళ్ళు నొప్పుల్ని వీటిని తగ్గించడం కోసం సపోర్టివ్ డ్రగ్స్ ఇస్తూ ఉంటారు. వీలైనన్ని ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే ఇన్ఫెక్షన్ అదుపులోకి వస్తుంది అని చెబుతూ ఉంటారు. అలా కాకుండా 4 రోజుల్లో జ్వరం హఠాత్తుగా తగ్గిపోయి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితిని తీవ్రంగా పరిగణించి ఇతరత్ర వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య తగ్గితే వాటిని భర్తీ చేయటం, అలాగే యాంటీబయాటిక్స్తో ఇతర అవయవాలని సోకినటువంటి ఈ రుగ్మతల్ని అదుపు చేయటం ద్వారా ప్రమాదకర పరిస్థితి నుంచి రోగికి చికిత్స చేస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా ఆయుర్వేద చికిత్సా వ్యూహం దీన్ని తెలుసుకుందాం. డెంగ్యూ జ్వరానికి మంచి ఆయుర్వేద చికిత్స ఉంది. ఇది వైరస్ మీద పనిచేయటమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇక ఈ సందర్భంగా మలేరియా జ్వరం దీని గురించి తెలుసుకుందాం. మలేరియా పారాసైట్స్ దోమకాటు ద్వారా మన శరీరం లోపలికి చేరతాయి. ఈ పారాసైట్స్కి ఆడ ఎనాఫిలిస్ దోమలే అతిధేయులు. ఈ దోమలు రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటాయి. మలేరియా పారాసైట్లలో 100కు పైగా రకాలున్నాయి. అయితే ప్రధానంగా 4 రకాల పారాసైట్ మాత్రమే మనుషులలో ఈ ఇన్ఫెక్షన్లను కలిగిస్తూ ఉంటాయి. అవి ఏమిటంటే ప్లాజ్మోడియం ఫాల్సిపారం, ప్లాజ్మోడియం వైవాక్స్, ప్లాజ్మోడియం ఓవేల్, ప్లాజ్మోడియం మలేరియా. అయితే ఈ 4గింట్లో పాల్సిఫారం అలాగే వైవాక్స్ అనే 2 రకాల పారాసైట్ మాత్రమే మన ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి. మలేరియా పాల్సిపారం ఈ రకం పారాసైట్ బాగా వేగంగా త్వరితగతిన విభజితం అవుతూ ఉంటుంది, మల్టిప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకం మలేరియా జ్వరం బారిన పడినటువంటి రోగులు తక్కువ సమయంలో షార్ట్ టైంలో తీవ్రమైనటువంటి లక్షణాలని అలాగే ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇక మలేరియా వైవాక్స్ ఈ రకం పారాసైటు కాలేయంలో నిద్రాణంగా ఉంటుంది. కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత మళ్ళీ వ్యాధిని కలిగిస్తూ ఉంటుంది. ఈ 2 రకాల మలేరియా పారాసైట్లు దోమ శరీరంలో వృద్ధి చెందేటటువంటి తీరు ఆ దోమలు సంచరించేటువంటి ప్రదేశంలోని తేమ, ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటాయి. ఈ దోమ ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిని కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా పారాసైట్లు ఈ వ్యక్తుల శరీరం లోపలికి ప్రవేశించి రక్త ప్రవాహం ద్వారా కాలేయానికి చేరుకుంటాయి. ఇక అక్కడ అవి తిష్టవేసిన 5 నుంచి 16 రోజుల మధ్యకాలంలో రోగిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా మలేరియా పారాసైటు మల్టిప్లై అవుతూనే ఉంటుంది. అలాగా తయారైనటువంటి కొత్త పారాసైటు కాలేయం నుంచి రక్తం లోపలికి ప్రవేశించి రక్త కణాలని నాశనం చేస్తాయి. ఈ దశలో ఇన్ఫెక్ట్ కాని దోమ మలేరియా రోగిని కుట్టినప్పుడు తిరిగి ఈ పారాసైట్లు దోమ లోపలికి చేరి వాటి ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తుల్లోకి ప్రవేశిస్తాయి. మరి ఈ మలేరియా లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ లక్షణాలు తెలుసుకుందాం. మలేరియాలో ఫ్లూని పోలినటువంటి లక్షణాలే కనిపిస్తాయి. అయితే వ్యాధి తీవ్రతను బట్టి లక్షణాలలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ లక్షణాలు ఏమిటో మనం తెలుసుకుందాం, ఎందుకంటే ఈ లక్షణాలు తెలుసుకోవడం ముఖ్యం. చలి జ్వరం అనేది ఉంటుంది, అలాగే స్పృహ ఉండదు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, అలాగే రక్తహీనత ఉంటుంది, కామెర్లు ఉంటాయి, రక్తంలో ప్లేట్లెట్స్ శాతం తగ్గిపోతుంది. ఇక ఈ సందర్భంగా సెరిబ్రల్ మలేరియా దీని గురించి తెలుసుకుందాం. కొన్ని సందర్భాల్లో ప్లాజ్మోడియం ఫాల్సిపారం కారక మలేరియా మెదడుకు సోకుతుంది. సెరిబ్రల్ మలేరియాగా ఇది పరిణమించవచ్చు. ఈ దశలో విపరీతమైనటువంటి తలనొప్పి ఉంటుంది, అలాగే కాలేయం వ్యాకోచిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు రక్తస్రావం జరుగుతుంది. పేషెంటు షాక్కి గురయ్యేటువంటి ప్రాణాంతక పరిస్థితి కూడా తలెత్తవచ్చు. ఈ సందర్భంగా
అల్లోపతి చికిత్స పరిమితులు కూడా మనం తెలుసుకోవాలి. మలేరియా జ్వరంతో రోగి బాధపడుతున్నప్పుడు ఆ జ్వరంకారక పారాసైట్ని గుర్తించి దానికి అనుగుణమైనటువంటి చికిత్సను అందించడం ద్వారా చికిత్స చేస్తూ ఉంటారు. రక్తంలో ప్లేట్లెట్ శాతాన్ని పరీక్షిస్తూ ఉంటారు. అలాగే ఇతర అంతర్గత అవయవాల పనితీరుని పరీక్షిస్తూ ఉంటారు. ఇలా పరీక్షించడం ద్వారా తగిన చికిత్సా విధానాన్ని ఈ వైద్యులు ఎంచుకుంటారు. ఇవన్నీ రక్త పరీక్ష సమయంలో తెలుసుకుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి పారాసైట్ని సంహరించేటువంటి మందుల్ని ఇవ్వటం, రక్తంలో తగ్గినటువంటి ప్లేట్లెట్స్ని భర్తీ చేయడం ద్వారా చికిత్సను అందిస్తూ ఉంటారు. అయితే ఇవి బలహీనపడినటువంటి శరీరాన్ని తిరిగి ఆరోగ్యంగా చేయలేవు. అలాగే ఈ చికిత్సలు వ్యాధి పునరావృతాన్ని అడ్డుకోలేవు. అయితే ఆయుర్వేద చికిత్స మలేరియా వ్యాధి వల్ల వచ్చేటువంటి ఇక్కట్లని తగ్గిస్తుంది. ఆయుర్వేద వైద్య విధానంతో సమర్థవంతంగా ఈ కాంప్లికేషన్స్ని తగ్గించవచ్చు. ఈ చికిత్సని వ్యాధి ప్రత్యానికంగానే కాకుండా రోగి ప్రత్యానికంగా కూడా చేస్తూ ఉంటాం. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్ళీ వ్యాధి తిరగబట్టకుండా చేయటం జరుగుతుంది. ఇక ఈ సందర్భంగా గృహ వైద్యం దీని గురించి తెలుసుకుందాం. ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేయండి. 1 టీ స్పూన్ తేనెను కలపండి. దీన్ని తాగేయండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక చక్కని ఔషధాన్ని తెలుసుకుందాం. 1 గ్లాసు నీళ్ళల్లో 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కలపండి. దీన్ని రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా తాగుతూ ఉండండి. ఇలాంటిదే మరొక ఔషధం. గుప్పెడు తులసి ఆకుల్ని నూరండి, రసం తీయండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కలపండి. రోజుకి 3 సార్లు తాగుతుండండి. అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ సందర్భంగా రోగ నిరోధక శక్తి గురించి మీరు మరీ తెలుసుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా దోమకాటు నుంచి తప్పించుకోలేం. కాబట్టి దోమకాటు ద్వారా ఈ వ్యాధికారక క్రిములు శరీరం లోపలికి చేరినా వాటి ప్రభావం ఉండకుండా చూసుకోవాలి. అలాంటి రక్షణ శరీరం పొందాలి అంటే వ్యాధికారక క్రిముల్ని శరీర రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా సంహరించగలగాలి. ఇందుకోసం శరీర రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ ఆహార పదార్థాలు ఈ రకంగా ఈ రోగ నిరోధక వ్యవస్థకి బలం చేకూరుస్తాయి. ఈ ఆహారాన్ని మనం వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెరుగు గురించి. పెరుగులో ఉండేటువంటి ప్రోబయాటిక్స్ మన పేగులకి వ్యాధికారక బ్యాక్టీరియా నుంచి రక్తాన్ని కల్పిస్తాయి. కాబట్టి రోజుకి 2 కప్పుల పెరుగుని తప్పనిసరిగా తీసుకుంటూ ఉండండి. అలాగే ఓట్స్, బార్లీ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండేటటువంటి బీటా గ్లూకేన్ అనే ప్రత్యేకమైన పీచు ఈ పదార్థాల్లో ఉంటుంది. ఈ కాంపౌండ్ కలిగి ఉండేటువంటి ఆహారాన్ని జంతువులు తిన్నప్పుడు వాటికి ఇన్ఫ్లుయెంజా, యాంథ్రాక్స్ లాంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు తగ్గాయి. ఇవి పరిశీలనలో తేలింది. ఇంతేకాకుండా ఈ కాంపౌండ్ గాయాన్ని త్వరగా మానుపుతుంది. అలాగే ఇతర ఔషధాల పనితీరుని మెరుగుపరుస్తుంది. కాబట్టి బీటా గ్లూటెన్ ఉండేటటువంటి ఈ పదార్థాన్ని మీ ఆహారంలో చేర్చుకోండి. ఇక తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెల్లుల్లి గురించి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి రోజుకి 2 పచ్చి వెల్లుల్లి రబ్బలు తింటూ ఉండండి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది పుట్టగొడుగుల గురించి. ఇవి శరీరం లోపల ఉండేటువంటి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని, సామర్థ్యాన్ని పెంచుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్లతో పోరాడేటువంటి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచాలంటే ఈ పుట్టగొడుగుల్ని తరచుగా తింటూ ఉండండి. ఇక తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సి విటమిన్ గురించి. రోగ నిరోధక శక్తిని బలపరచడంలో సి విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ విటమిన్ సమృద్ధిగా ఉండేటువంటి నిమ్మ, ఉసిరి, నారింజ ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ని తరచుగా తింటూ ఉండండి. ఇక ఈ సందర్భంగా అపోహలు, వాస్తవాలు వీటిని తెలుసుకోవాలి. ఒక అపోహ ఏంటంటే డెంగ్యూ ఒకసారి వస్తే మళ్ళీ రాదు అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తవం చెప్పాలంటే డెంగ్యూ ఎన్నిసార్లు అయినా రావచ్చు. ఒకసారి ఈ డెంగ్యూ బారిన పడిన వాళ్ళు మళ్ళీ ఈ వ్యాధి బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరొక అపోహ ఏమిటంటే ఈ డెంగ్యూ వైరస్ని తగ్గించేటువంటి మూలికలు లేనే లేవు అని అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి రెడ్డివారి ననబాలు అని ఉంటుంది, తవా ప్లాంట్. ఈ మొక్క డెంగ్యూలో ప్లేట్లెట్లను పెరిగేలా చేస్తుంది. అలాగే డెంగ్యూ వైరస్ ప్రభావాన్ని ఈ మొక్క తగ్గిస్తుంది. ఇక మరొక అపోహ ఉంది. ఈడిస్ ఎజిప్టై
దోమలు మురికి నీళ్లను ఆవాసంగా చేసుకుంటాయి అని అనుకుంటూ ఉంటారు. అంటే కేవలం మురికిలోనే ఈ దోమలు పెరుగుతూ ఉంటాయి అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి ఇది నిజం కాదు. అంటే శుభ్రంగా ఉండేటటువంటి నీళ్లు, నిలిచి ఉన్న నీళ్లపైన ఈ ఈడిస్ ఈజిప్టి దోమలు ఎక్కువగా ఉంటాయి. ఇక మరొక అపోహ ఉంది, డెంగ్యూ దోమలు పగటి వేళ మాత్రమే కొడతాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి వేళల్లో కూడా ఇవి యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ఈ నిజాలు తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ డెంగ్యూ వ్యాధి అలాగే మలేరియా వ్యాధి వీటి బారిన పడకుండా ఉండొచ్చు. ఈ ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.